ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దాన వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చెప్తూ ఉన్నారు, నీకు వెలుగు వచ్చి ఉన్నది కనుక నువ్వు లెమ్ము అని. అనగా దేవుని యొక్క వెలుగు మన జీవితాల మీద ప్రకాశించుటకు వచ్చినప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే లేవాలి. లెమ్ము అనే పదము ఎవరికి వాడుతారు అంటే, ఎవరైతే నిద్రపోతూ ఉన్నారో, నిద్రమత్తులో ఉన్నారో, గ్రహింపు లేకుండా అచేతనంగా పడి ఉన్నారు, వారితో లెమ్మని చెప్తారు. అలాగే రెండవదిగా, లేవలేని స్థితిలో ఉండి కూర్చొని, లేవగలిగి కూడా కూర్చొని లేవకుండా ఉంటున్నటువంటి వారితో ఈ మాట చెప్తారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయి? నిద్రమత్తులో ఊగుతూ తూగుతూ, భారం లేని వారిగా, ప్రార్థన లేని వారిగా, బాధ్యత లేని వారిగా, పిరికి వారిగా, అధైర్యంతో ఉన్నవారిగా మీరు ఉన్నారా? లేక లేచి నడవగలిగిన స్థితి ఉన్నప్పటికీ లేవకుండా ఉండే సోమరితనంలో ఉన్నారా? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో నుండి నీవు లేవాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహిమను చూడటానికి, దేవుని వెలుగుతో నింపబడటానికి, ఈ లోకంలో వెలుగు సంబంధిగా నడవడానికి, ఈ లోకంలో వెలుగుకు సాక్షిగా జీవించటానికి నీవు లేవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి లేపి కట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఎవరైతే ఆ రీతిగా ఉంటారో వారి జీవితాల్లో దేవుని మహిమను వారు చూడగలుగుతారు, వెలుగుతో నిండుకోగలుగుతారు. కనుక గొప్ప వెలుగు, దేవుని మహిమ నీ యొక్క కుటుంబంలో, పిల్లల జీవితంలో, నీ జీవితంలో, ఆర్థిక పరిస్థితుల్లో, అలాగే ఆరోగ్య విషయాలలో చూడాలి అంటే ఇదిగో లేచిన అనుభవం కావాలి. ఏ స్థితి అయినప్పటికీ ప్రార్థన చేయలేని స్థితిలోంచి లేవాలి, పరిశుద్ధతగా ఉండలేని స్థితిలోంచి లేవాలి, విశ్వాసము లేని స్థితిలోంచి లేవాలి. ఏ పరిస్థితుల్లో మీరు కొలబడిపోయి ఉన్నారో, ఆత్మీయ జీవితంలో నష్టపోయి ఉన్నారో, వాటన్నిటిలోంచి నువ్వు లేచి దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. చాలామంది కూలిపోయి పడిపోయి ఇక దేవునిలో నడవక, దేవుని వాక్యాన్ని నెరవేర్చక, లోకంతో పాటు తీర్పునకు సిద్ధపడుతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నిన్ను బలపరిచే దేవుడు, లేవనెత్తి నిన్ను ఆశీర్వదించే దేవుడు, కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా అనుగ్రహించగలిగిన దేవుడు. కనుక ఈ యొక్క దినమున దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను లేచి నీ కొరకు జీవిస్తాను, నేను లేచి నీ కొరకు ముందుకు కొనసాగుతాను, నీ మహిమను నేను చూడాలి, నీ యొక్క వెలుగుతో నేను నిండుకోవాలని ఆ తీర్మానం చేసుకోండి. అప్పుడు ప్రభువు మిమ్మల్ని లేపుతాడు, బలపరుస్తాడు, జయం అనుగ్రహిస్తాడు. అట్టి కృప కలుగునట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దేవా, మేము లేచినప్పుడు మేము తేజరిల్లుతామని, నీ మహిమను చూస్తామని మీ వాక్యంలో, వాగ్దానంలో మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. లేచుట మా పని, బలహీనతలన్నీ విడిచిపెట్టి, ప్రార్థన లేమిని విడిచిపెట్టి, శరీర కార్యాలను విడిచిపెట్టి, ప్రభువా, నీ కొరకు మేము లేచి ముందుకు సాగడానికి కృప దయచేయండి. అందరికీ గొప్ప వెలుగును దయచేయండి, నీ మహిమతో నింపండి. తండ్రి, మీరు ఆకడ కొరకు ఆయత్తపరచండి. ఆయన వెలుగుతో, మహిమతో నిండుకున్న కుటుంబాలను మీరు
తీర్చిదిద్ది నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.